అలిసిపోక పరిగెత్తాలి. దేంట్లో? దేవుని పనిలో. దేవుని పనిలో పరిగెట్టేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో స్తుతించి దేవుని ఘనపరిచేవారుగా ఉండాలి. ప్రభువా, ఈ 2026 ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నీకు మహిమ కలుగును గాక, నీ నామానికి మహిమకరంగా నేను బ్రతుకుతానయ్యా అని మనం ఒక తీర్మానం కలిగి ఉండాలి. ఒక తీర్మానం కలిగి ఉండాలి. గొప్ప కార్యాలు మనం చేయాలండి. నా మాటలు ముగిస్తున్నాను. గొప్ప కార్యాలు మనం చేయాలి. ఈ 2026 సంవత్సరంలో నేను తీర్మానం తీసుకున్నాను. ఏంటో తెలుసా? మా జాగ్రత్త వినాలి. కనీసం ఒక నెలకు వచ్చి ఒక 2 సువార్త కూడికలు పెడతాం. ఎన్ని కూడికలు అంట? వారానికి వచ్చి, ఒక నెలకు వచ్చి ఒక 2 చోట్లైనా సువార్త కూడికలు పెట్టడానికి ఒక తీర్మానం కలిగి ఉన్నాం. దానికి పాటలు పాడే పిల్లలు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. కొంతమందికి చెప్పాను, వస్తాం, నెలకు 2 సార్లు ఇక్కడికి వస్తాం, వచ్చి ఎక్కడొక్కడ వీధి కూటలు పెడతాం, పెట్టి ఒక 8 గంటలకల్లా ముగించేస్తాం. 8 గంటలకు ముగించేస్తాం. 6 గంటలకు స్టార్ట్ చేస్తాం. అరగంట పాటలు, అరగంట వాక్యం. దగ్గరికి ఒక 8 లోపు క్లోజ్ అయిపోద్ది మీటింగు. ఇంకొక విషయం చెప్పనా? కరపత్రికలు కొట్టిస్తున్నాను. ఆల్రెడీ కొంతమంది కానుకిచ్చారు కదా, ఈరోజు తెచ్చి కానుకిచ్చారు. ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళగానే కరపత్రికలు, సువార్త పత్రికలు కొట్టించి మనమే వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? ఆదివారం ఉదయాన్నే బయలుదేరిపోతాం, లేకపోతే ఆదివారం మధ్యాహ్నం చర్చ అయిపోయిన వెంటనే బయలుదేరుతాం. అందరి ఇంట్లోకి వెళ్తాం, సువార్త చేద్దాం. మనం వస్తారా? నాతోటి వస్తారా? 2026 సంవత్సరంలో ప్రతి గడపకి 1000 ఇంట్లోకి వెళ్ళాలి. మనం ఎన్ని ఇంట్లకంట? 1000 మంది గడపల ఇంట్లోకి వెళ్ళాలి. 1000 ఇంట్లోకి వెళ్ళాలి. 1000. ప్రతి ఆదివారం మనకు సెలవు ఉంటుందా? చర్చ అయిపోయిన వెంటనే మనం భోజనం చేసేసి ఎన్ని ఇంట్లోకైతే 1-2 గంటలు మనం ప్రతి ఇంటికి సువార్త చేద్దాం. మీకు హాలిడేస్ వస్తాయి, సెకండ్ సాటర్డేస్ వస్తాయి, పండగల సెలవులు వస్తాయి, అప్పుడే కూడా సువార్త చేద్దాం. వస్తారా? పరుగులెట్టుకుంటూ వస్తారా? పరుగులెడతారా? దేవుని కొరకు దేవుని మహిమ పరుస్తారా? దేవుని స్తుతిస్తారా? అయితే మాట మీద నిలబడండి. మాట ఇచ్చారు, మాట తప్పకూడదు. ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఇంటికి సువార్తను ప్రకటించాలి. సంఘాన్ని సంవత్సరంలో నిండబెట్టాలి. ఆమేనండి. సంఘాన్ని సంవత్సరంలో నిండబెట్టాలి. సంఘం కట్టబడాలి. నూతన ఆత్మను దేవుడు దయచేయాలి. ఇలా మనము కార్యాలు వెంబడి కార్యాలు చేసుకుంటూ దేవుని గొప్ప దేవునిలు పొందుకుంటూ దేవుని స్తుతించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా మనం ఉండాలి.